వాళ్ళ టాపిక్ ఏంటో ఆ టాపిక్ వరకు మాట్లాడదాం. ఆ టాపిక్ ని డివియేట్ చేసి మనం మాట్లాడకూడదు కదా. అది కదా సంస్కారం కాదు కదా. వాళ్ళు పెట్టి మనం పిలిచారు, మనం వాళ్ళని పిలవలేదు కదా. వాళ్ళు డిబేట్లు పెట్టి మనం పిలిస్తే మనం వచ్చాం. వాళ్ళు ఏ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ మీద మాట్లాడదాం. మీకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు పెద్ద నాయకుడా కాదా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే మనం కూర్చుందాం, వేరే ప్లాట్ఫామ్ వస్తే కూర్చుందాం. ఖచ్చితంగా మీకు అన్ని నేను చెప్తాను. ఈ అనవసరపు డిబేట్లు ఆ డిబేట్లు పెట్టండి, మాట్లాడుతూనే ఉన్నాం మేము సంవత్సరాల నుంచి. చిట్టుబాబు గారు సంవత్సరాల నుంచి అది మాట్లాడుతూనే ఉన్నాం. మీరు కూడా బోల్డ్ అనే డిబేట్లో దాని గురించి వచ్చింది కానీ జీవితకాలం అదే మాట్లాడుతాం కదా. అదే పాత తర్వాత మాట్లాడతాను. అది అయ్యిందా లేదా ఏమైందా తర్వాత మాట్లాడతాను. ఒకటి ఏమి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే హక్కులు కొన్ని ఉంటాయి. మనకు రాజ్యాంగమే కొన్ని హక్కులు కల్పించింది. అసలు రాజ్యాంగం ప్రకారం మన హక్కులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పొలిటికల్గా వచ్చిన తర్వాత పొలిటీషియన్స్గా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి కొన్ని. అందులో ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. టెక్నికల్గా అక్కడ కుదరదు అంటున్నారు వాళ్ళు. టెక్నికల్గా తీసి పక్కన పెట్టి నాకు ఇవ్వండి అని ఇస్తేనే నేను వస్తాను అంటాడు. అసెంబ్లీకి మానేసినటువంటి, అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఒక ఎక్స్ సీఎం గారు ప్రజెంట్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వ్యక్తి. ఆయన అసెంబ్లీకి ఎక్కడైతే వీళ్ళు వెళ్ళి కూర్చోవలసిన ప్లేస్ ఉంటుందో అక్కడికి నేను రాను అంటాడు. అదేదో నాకు కల్పిస్తే స్పెషల్గా కల్పిస్తే తప్పితే రానంటాడు. రాననే వ్యక్తి ఇవాళ ప్రజల్లోకి మాత్రం ఏమొస్తాడండి? ఇప్పుడు మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. దేనికోసం? ప్రజల కోసం చట్టాలు తయారు చేయటం కానీ, ఆ చట్టాలను ఎగ్జిక్యూట్ చేయటం కానీ, ఏదైనా మాట్లాడాలన్నా ఆ నియోజకవర్గానికి ఏమైనా తెచ్చుకోవాలన్నా ప్లేస్ అది. అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు దేవాలయాన్ని ఏం చేశారు చూసాం కదా. దేవాలయంలో ఉంచలేదు కదా. సో అందుకని పాపం ఇప్పుడు ఆయనకి ఏంటంటే అది నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో అసలు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్ ఏంటో తెలుసా మీకు? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో తెలుసా? 11 సీట్లు 10% అని కాన్స్టిట్యూషన్ చెప్పట్లా. కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. అందుకని ఎన్టీఆర్ పీరియడ్ లో కేజ్రీవాల్ బీజేపీకి 2 సీట్లు 10% కాన్స్టిట్యూషన్ చెప్పాలి. యూపీ లాంటి రాష్ట్రంలో, బీహార్ లాంటి రాష్ట్రంలో పెద్ద మీకు సబ్జెక్ట్ బాగా తెలుసు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఉన్న వాళ్ళందరిలోకెల్లా నిష్ణాతులు, మీకు సబ్జెక్ట్ తెలుసు. దయచేసి ఆగండి చిట్టిబాబు గారు. స్టేటస్ ఇవ్వండి. స్టేటస్ ఇవ్వమంటానికి కాన్స్టిట్యూషన్ కాదు. చిట్టిబాబు గారు ఎక్కడ 10% ఉంటేనే అపోజిషన్. ఇక్కడ అసెంబ్లీలో అపోజిషన్ వేరే లేదు. ఒక జగన్ పార్టీ దగ్గర చిట్టిబాబు గారు మ్యూట్ అవుతారు సార్. ఒక్క నిమిషం ఆగండి చిట్టిబాబు గారు. ఒక్క నిమిషం ప్లీజ్. కాన్స్టిట్యూషన్ స్టడీ చేయండి. రాజ్యాంగం ఎక్కడా కూడా 10% ఎక్కడా చెప్పాలి. నీకు మొత్తం వడపోసావు ఇక్కడ తెలుసు. వినటం నేర్చుకోండి. వయస్సు కావాల్సింది వినండి. మిమ్మల్ని మేము ఓపిక ఉన్నప్పుడు మీరు వినండి. ఎస్, మీకు పెద్ద పండితులు మీరు. కాన్స్టిట్యూషన్ లో మీకు తెలుసు. దేనికోసం అడుగుతున్నాడు? దేని గురించి? అపోజిషన్ ఎందుకు అడుగుతున్నాడు? దేనికి అడగారు? తెలుసుకోండి. వాట్ కాన్స్టిట్యూషన్ తెలుసుకోండి. నువ్వు తెలియదు చెప్తున్నాను. రాజ్యాంగం ఏం చెప్తాడు? రాజ్యాంగం పక్కన పెట్టు. అపోజిషన్ స్టేటస్ దేనికోసం చెప్పు. దేనికోసం అపోజిషన్ చెప్పు. విను చెప్తా. రాజ్యాంగం ఏం చెప్తుందంటే అపోజిషన్ 10% సీట్లు ఉంటేనే అపోజిషన్ అని రాజ్యాంగం చెప్పలా. ఎక్కడ ఎందుకు వచ్చిందంటే ప్రయత్నించు.
ఎందుకు బాబు ఇలాంటి చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారు, మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఎస్ వెంకటేశ్వర గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డిబేట్ ఎందుకు ఇలాంటి తీసుకొస్తారు మీరు? ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, వ్యక్తిగతంగా ఒకటి చెప్తాంటారా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికి వెళ్ళేటువంటి హక్కు అయినా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకి చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంటుంది. ఇవాళ దేనికోసం వెళ్ళి చేస్తాడు చేయమని మేము కాదంట్లా. అసెంబ్లీకి రమ్మన్నాం, ఇంట్లో కూర్చున్నాడు. రేపు రోడ్డు మీదకి వస్తాను అన్నాడు, రమ్మను. కానీ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. ఎవరు సమయం అవదు. ఎస్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఎస్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి. వెంకటేశ్వర గారు అందరినీ పిలుస్తాము, మీరు అందరూ కూడా సమయం పాటించాలి. వ్యక్తిగతంగా దయచేసి ఎవరిని అనుమాకండి. మీరు కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను మళ్ళా అంటే ఎందుకు అందుకే మ్యూట్ చేశాక సార్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. మేమేమంటామంటే రావాల్సినటువంటి స్థానాన్ని వదిలేశాడు, తిరుగుతాడు. అది ఆయన ఇష్టం అన్నారు కాబట్టి వదిలేశారు. దాని ప్రకారం ఏం జరగాలో అసెంబ్లీ ప్రకారం రూల్స్ ప్రకారం అసెంబ్లీ యొక్క నామ్స్ ప్రకారం ఎట్లా ఫాలో అవుతారు. ఇవాళైనా సరే ఆయన్ని రమ్మనండి, వద్దని మేము అంట్లా. మేము కోరుకుంటుంది కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఒక పక్షమే నడిపితే అది అసలు ప్రజాస్వామ్యమే కాదు. మేము కూడా కోరుకుంటుంది అదే, ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించమంటున్నాం. కానీ ఇవాళ ఏదైతే వస్తున్నాడో అంటున్నాడో మెడికల్ కాలేజీలు, ఏంటి పీపీపీ విధానం అంటే ఏంటి? పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్ ఏంటో, పీపీపీ అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఒక ఎక్స్ సీఎం అంటే ఇవాళ సిగ్గుపోతుంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. అరే పీపీపీకి ప్రైవేటైజేషన్కి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి గతంలో మనకు ముఖ్యమంత్రి చేశాడని చెప్పేసి పక్కన నవ్వుకుంటారు.